నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్ చెప్పండి, మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కళ్ళు అయితే కలకలం సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇద్దరు మృతి చెందిన సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా ఒక వారం క్రితం కూడా మనం ఇదే సంఘటన గురించి మనం మాట్లాడుకున్నాం. అయినా ఎక్సైజ్ శాఖ సంబంధించిన దగ్గరలో ఉన్న గ్రామాల్లో నిరుపేద కుటుంబాల వాళ్ళైతే చాలా మంది కల్తీ కళ్ళు బారిన పడి గాయాలు పాలవడం, మరణించిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే పలమూరు జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ గడిచిన 5-6 రోజుల నుంచి 50 నుంచి 60 మంది బాధితులు ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. అయితే వీరిలో ఒక 40 మందికి పైగా ఇప్పుడు చికిత్సను అందిస్తున్నారు. అయితే మరో దీంట్లో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. అయితే ఇప్పటికే 2 రోజుల క్రితం మౌనర్ రూరల్ మండలికి సంబంధించిన కోడూర్ అనే గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి 2 రోజుల క్రితం మరణించడం జరిగింది. అయితే అతను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో కొంత ఆందోళనకు పోయిన పరిస్థితి. అయితే వారి కుటుంబ సభ్యులతో కూడా ఏదైతే కళ్ళు మాఫియా ఉందో ఆ కళ్ళు మాఫియా అంటే ఒక బాండ్ అంటే వారితోని కొంత దానికి కమిట్మెంట్ అయ్యి సెటిల్ కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా ఈ రోజు తెల్లవారుజామున మహునార్ పట్టణానికి సంబంధించి అంబేద్కర్ నగర్ సంబంధించి విష్ణు అనే యువకుడు, అంటే ఇతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఒక 2 రోజుల క్రితం ఈ కళ్ళు తాగడం వల్ల ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి ఈ 2 రోజుల నుంచి అతని పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉన్నట్టు. అయితే ఈ తెల్లవారుజామున అతను కూడా మృతి చెందడంతో కల్తీ కళ్ళు బారిన పడి ఇద్దరు మృతి చెందిన అట్లు మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖ గాని కళ్ళు మాఫియా గాని ఎవరైతే బాధితులున్నారో వాళ్ళతోని సెట్ చేసుకునే దిశగా కళ్ళు మాఫియా రంగంలోకి దిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై స్థానిక మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇంతవరకు స్పందించకపోవడం, ఇప్పుడు మీడియా సమావేశం ఆదరాబాదరగా మీడియా సమావేశం పెట్టడం కొంత దీనికి ప్రతిచర్యగా మనం చెప్పొచ్చు. అయితే తాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నట్లు, అయితే ఎఫ్సిఎల్ రిపోర్ట్ ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎఫ్సిఎల్ రిపోర్ట్ రావాలో వచ్చిన తర్వాత బాధితులు ఎవరైతే బాధితులకు న్యాయం చేస్తూ సంబంధిత కల్తీ కళ్ళు ఎవరైతే కల్తీ కళ్ళు చేసి అమ్మారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో మొత్తంగా ప్రతిరోజు దినసరి కూలీలు వీళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఇది. అయితే మౌనర్ రూరల్ సంబంధించి చుట్టూ గ్రామాలు ఏదైతే దొడ్లోపల్లి గాని, ధర్మాపూర్ గాని, కోడూరు గాని, తర్వాత తిమ్మసానపల్లి గాని ఈ గ్రామాలకు సంబంధించిన బాధితులు అధికంగా ఉన్నారు. అయితే వీరిలో ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు హాస్పిటల్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కవరేజ్కి వెళ్లే మీడియా సిబ్బందికి లోపలికి అనుమతించకపోవడంతో కొంత ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు మీడియా సిబ్బందికి కొంత వాగ్వాదం జరిగింది. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలోనే సంబంధిత శాఖ ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ముగిద్దామని ప్లాన్ వేసినట్టు మనకు తెలుస్తా ఉంది శిరీష్. అంటే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కల్తీ కళ్ళు దుకాణాలు వ్యాపారం చేసినట్టుగా ఉన్నారు. అంటే ఎక్సైజ్ శాఖ కూడా ఈ మృతులు ఎక్కి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా? లేదు అంటే కల్తీ కళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు మాత్రమే మృతులతో బేరసారాలు సాగిస్తున్నారా? అయితే తాజాగా ఇప్పటికైతే మనకు ఎవరైతే కోడూరు మౌనర్ రూరల్ మండలికి సంబంధించి కోడూరు గ్రామవాసి అంజయ్య తోటి వాడి కుటుంబ సభ్యులతోని సెటిల్ చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి అతని గుట్టు చప్పుడు కాకుండా వారి కుటుంబ సభ్యులతో సెటిల్ చేసుకుని ఒక బాండ్ కూడా రాయించుకున్నటువంటి పరిస్థితి మనకు గ్రామస్తులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది శిరీష. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే 5-6 రోజులు గడిచింది కాబట్టి బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతానే ఉంది కానీ తగ్గట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే ఈ కళ్ళకు బానిసయ్యారో వీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కళ్ళులో రసాయనాలు కలిపే ఏవైతే ధరలు ఇంతకుముందు వేలల్లో ఉండే ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోవడంతో ఆ మందు ప్రభావం కొంత తగ్గించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ కార్యక్రమం అంతా అంటే ఈ కళ్ళుకు ఈ రసాయనాలకు అలవాటు పడిన జనం ఒక్కసారిగా తగ్గించడంతో పిచ్చి చేష్టలతో ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో
కల్తీ కళ్ళుకు మనం కల్తీ ఎక్కడ ప్రోత్సహించమంటూనే, కల్తీ కళ్ళుకు ఎప్పుడు మనం సహకరించమంటూనే ఇటువంటివి అంటే గుట్టు చప్పుడు లోపల ఒప్పందాలు చేసుకొని ఈ మొత్తం తతంగానంతా నడిపిస్తున్నట్టు మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా ఈ పదుల సంఖ్యలో సంఘటన జరిగినప్పటికీ ఇంత తీవ్ర ప్రభావం అయితే ఎప్పుడు లేదు. ఈసారి మాత్రం దాదాపు 50 నుంచి 60 మంది దాకా ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్టు అంటే వివిధ విభాగాలు అంటే వాళ్ళు ఎటువంటి ఈ కల్తీ కళ్ళ బారి బట్టి ఎటువంటి రోగాలకు వాళ్ళు అదవుతున్నారు, ఎటువంటి అంటే వాళ్ళ ప్రతిరోజు ఎప్పటికో మానిటర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఈ రోజు గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం అంతా ముగిద్దామని అన్న ప్లాన్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది.